మీరేమన్నా అనుకోని రబ్బా, బయటికి వెళ్తే ఎమ్మటో చెత్రి పట్టుకపోన్రి. వస్తే ఆనకు వనకొస్తుంది, లేకుంటే ఎండకు నీడనిస్తుంది. ఆవు మరి ఆతవనం ఎప్పుడెట్లుండేది తెలుస్తలేదు. పొద్దుగాల ఎండ, మాపటిలి ఆన, ఒక్కొక్క నాడు రాత్రి పూట చలి కూడా. ఏహే, ఇంతకు ఇది ఏ కాలం అనే కాడికి వచ్చే కథ. అరుచుకుందాం పండ్రి మరి ఇవాళ ఆన ఎట్లున్నదో. ఎండ ఆన ఎండ పొద్దాక గిట్లనే ఉన్నది పట్నంల పరిస్థితి. ముత్తమంత షేపు గర్విచ్చుడు, మళ్ళా అందుకునుడు, వంతులు పెట్టుకున్నట్టే అనిపించింది. మలక్పేట బ్రిడ్జి కింద చూడుర్రి ఎట్లున్నదో. ఉతారులున్న ఏరియాల్లా ఉత్తగనే వరదలు వారినాయి. చాదర్గట్ కడ బురద నీళ్ళ డాన్సులు చేసిండ్రు పోరలు. ఉత్తగనే సర్దులు జరాలు వస్తాయిరా నాయన. ఈ కోసకేంచి ఈ కోస దానిక మంచిగానే పడ్డది. ఆఫీసులు పనులు చూసుకొని ఇంటికి పోతోళ్లకు ఈ ట్రాఫిక్ లా బగ్గనే తిప్పలైంది. ఇక అటు పాలమూరులో పొట్టు దంచింది. రోడ్ల పక్కన పండ్లు కూరగాయలకు పట్టాలు కప్పి పక్కకు పోయి నిలబడ్డరు. ఎమ్లాడలా మస్తు పడ్డది. ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో అరుసుకుంది. అందరికేమో గాని అసలు తిప్పల అంటే రైతులకే. మార్కెట్ల వడ్లన్నీ నానబట్టే, ఎన్ని కవర్లు కప్పినా ఆగుతాయి. అడ్లు ఇవ్వండి సార్, ఎట్లా నానిపోయినాయి మొత్తం. ఇంట్లో 2 బెండలు పెట్టుకున్నారు సార్, ఎవరికి రైతులకు ఇయ్యక 10 రోజులు పైకి వెళ్ళింది. ఒడ్లు తొందరగా ఎత్తాలని మేము కోరుకుంటున్నాం. బత్తాల వల్ల ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ బండ్లు ఇట్లా అన్ని వస్తాను కానీ వానదేవుడు చేయబట్టి మాకు ఆగం. వాళ్ళు నిన్న పోలేదా వానలో కూడా మెలిగిర్రు. కల్లాలో ఉన్నటువంటి వడ్లు తడిసిపోతా ఉన్నాయి. రైస్ మిల్లర్కి వెళ్ళిన వడ్లకు తరుగు తీస్తా ఉన్నారు. సముద్రంలో అల్పపీడనం బుట్టి గీ ఆనలు పడుతున్నాయని చెప్తాండ్రు ఆఫీసర్లు. దీనివల్ల ఈ రోజు రేపు తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉందని ఆఫీసర్లు ముంగట పడి జర జప్ప వడ్లు కొనుండ్రి సార్లు, రైతులకు తిప్పలైతాంది.